మీరెప్పుడైనా ఊహించారా? ఒక చిన్న ప్రాణి అయిన ఉడుత రామాయణం అనే మహాకావ్యంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని? ఈ కథలో ఒక చిన్న ప్రాణి అయిన ఉడుత తన తత్పరత, భక్తి శ్రద్ధలతో రాముని యొక్క ఒక బృహత్ కార్యంలో ఎలా పాలు పంచుకుందో తెలుసుకుందాము. ఈ కథలో ఆ చిన్ని ప్రాణి యొక్క పాదాల అడుగుల పెద్ద గుర్తులే కాదు, ప్రతి చిన్న ప్రయత్నానికి కూడా దానికి తగ్గ ప్రాముఖ్యత ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. రామాయణంలో మాతా సీత యొక్క అపహరణం జరిగినప్పుడు రాముడు వానర సైన్యం సహాయంతో లంకా నగరానికి చేరుకోవడానికి సముద్రంపై వారధి నిర్మించాలని తలపెట్టాడు. ఈ కథానుసారం వానర సైన్యం వారధి నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై మొదటగా శ్రీరాముని పేరు రాశారని చెప్పబడింది. ఆ తర్వాత వాటిని సముద్రంపై వేశారు. రాముని పేరు రాసిన కారణంగా ఈ రాళ్లు నీళ్లపై తేలియాడాయని చెబుతారు. ఈ చమత్కారం చూసిన వానర సైన్యం ఎంతో ఉత్సాహంగా మిగిలిన పని చేయడం ప్రారంభించింది. మిగిలిన వారధిని కట్టడం త్వరగా పూర్తి చేయాలని పనిలో లీనమయ్యింది. శ్రీరాముడు వానర సైన్యం యొక్క నిష్టను, శ్రద్ధతో చేసే పనిని చూసి ఎంతో సంతృప్తి చెందుతాడు. ఈ కార్యంలో ఒక చిన్న ఉడత కూడా పాలు పంచుకుంది. అది దాని చిన్ని నోటితో చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి ఆ నీళ్లలో వేయడం ప్రారంభించింది. ఒక కోతి మాటిమాటికి ఇది చేస్తున్న పనిని చూసింది. ఒక పక్క వానర సైన్యం వారధిని కడుతూ ఉంటే ఈ చిన్ని ఉడత తనకు తోచిన సాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది చూసిన ఒక కోతి ఉడతను హేళన చేయడం ప్రారంభించింది. అరే ఓ ఉడత, ఏం చేస్తున్నావు? నువ్వు వేస్తున్న ఈ చిన్న చిన్న రాళ్ళు మా పనిలో ఆటంకం కలిగిస్తున్నాయి. నేను కేవలం సాయం చేయాలి అనుకుంటున్నాను. ఈ బృహత్ కార్యంలో నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను. అరే, నువ్వు చాలా చిన్ని ప్రాణివి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు, లేదంటే ఏదైనా రాయి నీ మీద పడితే నీకు దెబ్బ తగులుతుంది. కానీ ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో ముఖ్యమైనదని నేను విన్నాను. If you want to sound smart, watch AI work. If you want to be smart, make it work for you. So this is how I became. నేను మంచి చెయ్యాలనే ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నమా? నువ్వు వేసే ఈ చిన్నరాళ్ల వల్ల ఏం జరుగుతుంది? కేవలం మా సమయం వృధా అవుతుంది, అంతే. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, అదే మంచిది. ఇంతలో అక్కడున్న మిగతా వానరులందరూ కూడా ఈ వానరానికి మాట సాయంగా వచ్చారు. కానీ వారిలో కొందరు ఉడతకు సాయంగా మాట్లాడుతారు. కానీ మిగతా వానరాలన్నీ కూడా ఉడతను గేలి చేయడం మొదలుపెడతాయి.